హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మీకు ఎప్పటి నుంచో ఇంట్రెస్టింగ్ వ్లాగ్ వస్తుంది అని చెప్పి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేనైతే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసి మా పిల్లల్ని స్కూల్కి సెలవు పెట్టించి మిట్ట మధ్యాహ్నం పట్టపగల ఉన్నట్టు బయలుదేరాం అనమాట. ఎక్కడికి అంటే ఫంక్షన్కి. సో చెప్పాను కదా ఫ్యామిలీ ఫంక్షన్ అని, అది ఈరోజు అనమాట. సో యాక్చువల్లీ ఈ వీడియో అయితే ఇప్పుడు వచ్చేసింది. ఇందులో ఫంక్షన్ వ్లాగ్ ఏం లేదు, ట్రావెలింగ్ జర్నీ అంతా ఉంది. సో నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. మా అమ్మ, నేను, మా ఇద్దరు పిల్లలు అండ్ మా అమ్మ వాళ్ళ మేనత్త అనమాట. మేము ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత చాలాసేపు బస్ దగ్గర వెయిట్ చేసాము. బస్సు రాలేదు. బస్ కోసం ఉండి ఇంక ఈలోపు మా పిల్లలకి దారిలో ఏమన్నా ఆకలిస్తే లంచ్ టైం కదా, బయట మళ్ళీ ఏమన్నా అడగకుండా షాప్లో కావాల్సినవన్నీ కొనిపించుకొని అవన్నీ పెట్టి మేమైతే బస్ ఎక్కేసాం అనమాట ఫైనల్లీ. సో బస్ ఎక్కేసి 2 బస్సెస్ చేంజ్ అవ్వాలన్నమాట. సో ఇదంతా ఎక్కిన తర్వాత మా పిల్లలు ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేశాడు మా చిన్నోడు. సో దారిలో వెళ్తూ ఉంటే మా వాడు ఏదో చెప్తున్నాడు అనమాట. జెండాలు చూసి కాలువలు చూసి ఏదో పెద్ద స్టోరీ చెప్తా ఉంటాడు మా పెద్దోడు. సో ఈ శారీ ట్రాపింగ్ అంతా కూడా మా చెల్లి, నా హెయిర్ స్టైలు, శారీ ట్రాపింగ్ అంతా కూడా క్రెడిట్ గోస్ టు మై సిస్టర్. సో నాకు ఎలాగో శారీ కట్టుకోవడం రాదు కాబట్టి ఎప్పుడు తనే కడుతూ ఉంటుంది. నేనైతే యాక్చువల్లీ అసలు ఇంట్రెస్ట్ లేకుండే, నాకు డ్రెస్సే వేసుకుని వెళ్తూ ఉంటే ఫ్యామిలీ ఫంక్షన్ కదా, చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నావు కదా, శారీ కట్టుకుంటేనే బాగుంటుంది అని తన ఆఫీస్కి వెళ్తూ నా కోసం తన టైంని మేనేజ్ చేసుకుని నాకైతే శారీ కట్టింది. సో నేను ఇంకా గబగబా రెడీ అయిపోయి అలా జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకున్నాను. ఈ సెట్ ఆల్రెడీ చెల్లి వేరే శారీ మీదకి వేసుకుండే తన బర్త్డేకి, మీరు ఆల్రెడీ వ్లాగ్లో చూసుంటారు. అదే నేను ఈ శారీ మీదకి పేరప్ చేసేసాను. ఎందుకంటే నాకు అసలే ఎండగా ఉంది విభత్సంగా. ఆ ఎండలో ఈ శారీని నేను అసలు మెయింటెనెన్స్ చేయగలనా పిల్లలతో అంటే, అది లైట్ వెయిట్ శారీ. నేను ఆల్రెడీ బీచ్కి వెళ్ళినప్పుడు కూడా కట్టుకున్నాను, నేను క్యారీ చేయగలనని. ఇంకా ఏ బ్లౌజెస్ కూడా ఇంకా సెట్ అవ్వట్లే, ఇదే కొంచెం కంఫర్టబుల్ ఉండిందని తను కట్టిందనమాట. 2 బస్సెస్ ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేమైతే ఆటోకి వెళ్ళాలి. సో వచ్చి మళ్ళీ ఈ ఆటో మళ్ళీ అందరు నిండితేనే వెళ్తారంట. మళ్ళీ ఈ ఆటో కోసం ఉండి ఎవరు రాకపోతే మేమే ఒక 20 or 30 ఎక్స్ట్రా ఇస్తాము అని ఆయన బతిలాడి మేమందరం అయితే ఆటోలో వెళ్ళాం. మా అమ్మ వాళ్ళ మేనత్త నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూశారు. ఈ ఫంక్షన్ వచ్చేసి అమ్మ వాళ్ళ పుట్టింటి తరపు నుంచి అనమాట. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అక్కడికే అనమాట. సో లాస్ట్ వీడియోలో ముగ్గురు అక్క చెల్లెలు కలిసి మర్దల్ని చూడడానికి వెళ్ళారని చెప్పాను కదా. సో వాళ్ళ ఇంటికి ఈ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట మేము. నేనైతే మా పెద్దమావయ్య పెళ్ళికి వెళ్ళాను, వాళ్ళ అమ్మాయి అన్నప్రాసనకి మా ఇంటికి తీసుకొచ్చారు. అండ్ మా చిన్నమావయ్య మ్యారేజ్కి వెళ్ళాను అంతే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మెచ్యూర్ అయిపోయి పెద్ద అయిపోయారనమాట. ఇంతవరకు నేను వెళ్ళలేదు. సో ఇది ఎక్కడంటే పిరంగిపురం అనమాట. సో మీ అందరు నాకు తెలిసి అవన్నీ చూసి ఐడియా వచ్చే ఉంటుంది. ఇది మంచినీళ్ళ కాలువ అండ్ మంచినీళ్ళ చెరువు అనమాట. చాలా బాగుంది వ్యూ. వెళ్తుంటే అంత ఎండ అనిపించిన, ఆటోలో వెళ్తుంటే చల్లగా అనిపించింది. ఆ చెరువు వల్ల చల్లటి గాలి వచ్చింది. ఈ కొండలు ఇవన్నీ చూసి నాది చాలామంది గెస్ చేస్తారు. సో అందుకని నేనే చెప్పేస్తున్నాను, పిరంగిపురం అనమాట. సో పిరంగిపురం పక్కన వేరే ఊరికి వెళ్తున్నాం మేము. అక్కడి నుంచి ఆటోలోనే వెళ్ళారనమాట. నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి. ఎంతగా మారిపోయిందో, ఊరు మారిపోయింది, ఫెసిలిటీస్ అన్నీ కూడా మారిపోయి ఉన్నాయన్నమాట. సో నేను మా పిల్లల ఆటోలో ఆ కొండలు చూస్తూ ఎక్కుతాను, పైకి ఎక్కుతాను, కిందకి ఎక్కుతాను. మా పిల్లలు పెద్ద స్టోరీలు చెప్తున్నారు. సో ఇంకా మా పిన్ని కూడా రావాల్సి ఉండి తను కుదరక రాలేదన్నమాట. హాయ్ చెప్పమని చెప్తున్నా. ఇక్కడ మా పిల్లలకి హాయ్ అయితే చెప్పేస్తున్నారు. నేను ఆ రోజు రెడీ అయ్యి వెళ్ళాను కానీ అస్సలు సింగిల్ ఫోటో ఒక్కటి కూడా దిగలేదన్నమాట. సో కుదరలేదు, నన్ను ఎవరు తీయలేదు. మా చెల్లి అడిగింది నువ్వు ఫొటోస్ కూడా దిగలేదా అని. సో దిగలేదని చెప్పాను. ఇక్కడి నుంచి కొంచెం కాన్వర్జేషన్ వాయిస్లో ఉంచేసాను మీకోసం, మీరైతే వినేయండి. అసలు లోపలికి వెళ్తే వస్తే అప్పుడు ఇదంతా మట్టి రోడ్డు కదా, పరిగెత్తకూడదు.
సో మా జర్నీ అయితే అలా సాగిపోయింది. మేమైతే రీచ్ అయిపోయాం ఇంటికైతే. చెప్పాను కదా చాలా చేంజెస్ వచ్చాయని. అవి ఏంటి, ఎవరెవరిని మీట్ అయ్యాను, వ్లాగ్ ఎలా జరిగింది అంటే రేపు కాదు, ఈవినింగ్ 4:30 ఆర్ 5:30కి వ్లాగ్ వస్తుంది. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. డేకి 2 వీడియోస్ పెడదామని నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు 5:30కి అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియో వస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీట్ అవ్వచ్చు మీరు. ఇదైతే ఫైనల్గా మేము దిగిన పిక్స్ అనమాట. టోటల్గా నా లుక్ ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా చెప్పేయండి. అండ్ ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. స్టేట్ ఇంటూ తెలుగంరాని ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్ బాయ్, టేక్ కేర్.